హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ ఆల్? దిస్ ఈజ్ అనిత. ఈ మావిగాన్ బ్యాచ్కి అకస్మాత్తుగా అమరావతి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకనే అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అంట. మన జగనన్న ఒక కమిటీ వేసి అమరావతి రైతుల సమస్యలను కనుక్కోమని పంపించాయంట. వీళ్ళు అమరావతి రైతుల పరిరక్షణ అంట. వీళ్ళు వాళ్ళని రక్షించే వాళ్ళేనా లేకపోతే భక్షించే వాళ్ళ? గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో బాగా తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, అమరావతి రైతులకి ఇంకా బాగా తెలుసు వాళ్ళు భక్షించేవాళ్ళ రక్షించేవాళ్ళ అని. ఏనాడు 5 సంవత్సరాల్లో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మీ ప్రాబ్లం ఏంటి అని అడిగిన పాపం లేదు. ఈరోజు పొలోమని వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం కోసం బయలుదేరారు. ఒకే ఒక్క ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక్కరే అప్పట్లో మీట్ అయ్యారు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు, అది వేరే విషయం. సో అంతకు మించి ఒక్కరైనా సరే చర్చలకు రండి అని ప్రభుత్వం తరపున ఎప్పుడైనా పిలిచారా వాళ్ళని? ఒక్కసారన్నా కనీసం పత్రికాముఖంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్య గురించి, ఆ రైతుల బాధల గురించి అసలు మాట్లాడారా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చర్చలకు రండి, మాట్లాడదాము, పరిష్కారానికి వద్దామని ఏమన్నా అన్నారా? పైగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఇంకా వాళ్ళని ఇబ్బందులకు పాలు చేశారు. మీరు ఎన్ని రకాల హింసకి వాళ్ళని గురి చేశారో, ఎస్పెషల్లీ మహిళల్ని బూటకాళ్ళతో తన్నారు, జుట్టుబట్టి ఈడ్చారు. వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా లేకపోతే ఏదైనా ర్యాలీలు చేస్తున్నా ఎంతగా ఆటంకం కలిగించి వాళ్ళు ఎంతగా ఇబ్బందులు పాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. 1631 రోజులు వాళ్ళు నిరసన దీక్ష చేపట్టి శాంతియుతంగా చేపట్టి ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరందరూ అదే దారిలో సచివాలయానికి వెళ్ళారు, పరదాలు కట్టుకొని మరీ వెళ్ళారు. ఏ రోజన్నా ఒక్కసారన్నా వాళ్ళని చర్చలు పిలిచిన దాఖలాలు ఉన్నాయా? పైగా వాళ్ళకి రావాల్సిన కౌలు డబ్బులు కూడా 5 సంవత్సరాలు కౌలు డబ్బులు ఇవ్వకుండా 30 తిప్పలు పెట్టారు. లాస్ట్కి హైకోర్టు జోక్యంతో ఇవ్వమని చెప్పినా కానీ ఇవ్వలేదు. ఎన్నోసార్లు మీరు కోర్టు ధిక్కరణ కింద కేసులు ఎదుర్కోవాల్సి వచ్చి లాస్ట్కి అందజేశారు, కొంతమేరకే అందజేశారు. అంతగా ఇబ్బంది పాలు చేస్తున్న మీరు ఇప్పుడు రైతు పరిరక్షణ, అమరావతి రైతుల పరిరక్షణ పేరిట మేమేదో మీ ప్రాబ్లమ్స్ తీర్చేస్తాము, పొడి చేస్తామంటూ బయలుదేరితే వాళ్ళు ఎలా నమ్ముతారు అసలు? 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంటర్వెల్ వచ్చింది, నెక్స్ట్ బొమ్మ దద్దరిల్లిద్ది అన్నారుగా మన గుడివాడ గుడ్డు గారు. సో ఆ బొమ్మ దద్దరిల్లడం ఏంటో మొదలుపెట్టారనమాట. ఏదో విధంగా రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి. అది ఫస్ట్ నుంచి మీ ఎయిమ్ అదే, అది అందరూ తెలిసిన విషయమే. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉంది అని అనిపిస్తుండొచ్చు చూసే వాళ్ళకి, అలా ఏమీ లేదు. మీరు చేసే తప్పులు ఇంకా పెరగాలి. మిమ్మల్ని జనాలు చీకొట్టినా మీకు ఏమీ ఉండదన్నమాట. అసలు ఏమి ఎన్నన్నా మీకు ఏమీ ఉండదు. ఇలాంటి పార్టీ చరిత్రలో చూసినా లేదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకుడు అనేవాడు అసలు ఉండడు అనమాట. మీ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, ఇంకా మీలో జవసత్వాలు ఉన్నాయి, జీవం ఉందని నిరూపించుకోవడం కోసం మాత్రమే అప్పుడప్పుడు ఇలా పెట్టరైపోతుంటారనమాట. అంతకు మించి మీరు ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిలోని లోటుపాట్లను ఏమైనా ఎత్తి చూపుదామో, ఆ విధంగా ప్రజల మనల్ని చూరగొందాం అనేటువంటి ఆలోచన అసలు అది మీ స్థాయి కూడా కాదు అలాంటి ఆలోచనలు చేయడానికి. అలాంటి ఉద్దేశాలు ఏమి మీకు ఉండవు. అంతసేటికి మహిళల్ని మానసికంగా ఎలా హింసిద్దాము, లేదా ఇతర నాయకుల్ని ఎలా మానసికంగా హింసిద్దాము మించి మీరు ఏమీ చేయలేరు. కోల్డ్ శివప్రసాద్ గారితో మొదలుపెట్టారు, ఆయన ఆ రకంగా వేధించి చివరికి ఆత్మహత్య గురిగొల్పారు. చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని అసెంబ్లీలో అవమానిస్తూ ఆయన బాధకు కారణం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వైఫ్ని, వాళ్ళ మదర్ని ఇష్టానుసారం తోలనాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ మీరు 11 సీట్లు వచ్చినా మీ దారి మార్చుకోలేరు. పైగా బొమ్మ దద్దరిల్లిద్దంట ఇంటర్వ్యూల తర్వాత. క్లైమాక్స్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట మీకు. సో గుడ్ల మీద ఏకల గుడ్డు అమర్నాథ్ గారు ఇంకేమీ లేవన్నట్టు హోమ్ మినిస్టర్ మీద పడ్డారు. మహిళల మేకప్ గురించి మాట్లాడటము, ఇంకా అసభ్యకరంగా మాట్లాడటము, అవే మాటలు తిరిగి మీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తాయి అనేటువంటిది ఇంతకుముందు ఆమె ఒకసారి చెప్పింది. మీరు అన్న మాటలు మీ ఇంట్లో మహిళలకు కూడా వర్తిస్తాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏమో ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఎమ్మెల్యే గానో ఎంపీ గానో వచ్చారనుకో, అప్పుడు కూడా గవర్నమెంట్ వెహికల్స్ ఇచ్చేయాల్సి వస్తుంది కదా, ఇంతకన్నా మేము మీలాగా దిగజారి మాట్లాడలేమన్నమాట. అలాగే నిన్నగాక మొన్న కరుణాకర్ రెడ్డి తిరుపతి మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి గురించి, సరే ఆమె అవినీతి వ్యవహారం దట్ ఈస్ డిఫరెంట్.
సో ఆమె చీరల గురించి, ఆమె విగ్గుల గురించి వీళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ చీరలంతా విగ్గుల కాస్ట్ ఎంత కనుక్కుంటున్నారా, లేదా మీరేమైనా ట్రై చేస్తున్నారు ఇళ్ళల్లో? ఈ గుడ్డమన్నది కూడా మేకప్ గురించి బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు. నైట్ ఏమైనా ట్రై చేస్తున్నారండి మేకప్ గురించి? జాగ్రత్త, చుట్టూ ఉన్న వాళ్ళు ఏళ్ళలో చెప్పట్లే కాదు, ఇలాంటి వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే పరిస్థితి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మహిళల్ని వాళ్ళ అపీరెన్స్ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కించపరచడం ద్వారా మిమ్మల్ని మీరు ఉనికిలో ఉంటున్నారు. అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు. నిన్న ఆ రకంగా ఒక ప్లాన్‌తో అమరావతిలో ఎంటర్ అయ్యి పోలీసులు వద్దు, గొడవలు జరుగుతాయని చెప్తున్నా వినకుండా దూసుకుపోయి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, చివరికి ఆ కానిస్టేబుల్ కి అంతగా గాయాలయ్యాయి మీ వల్ల. ఓకే. ఆ రౌడీ మోహన్ ఒకడినేసుకొనొచ్చి, పాపం మీ ఎవ్వరికి ఆదాయం లేదు కదా! లాస్ట్ 5 ఇయర్స్ అయితే అక్కడున్న గ్రావెలు, ఇసుక, ఆ కంకర అంతా మీ ఇష్టం వచ్చిన ఆ టిప్పర్‌లో తోలుకెళ్ళి సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. శరవేగంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది అమరావతి. సో, మళ్ళీ ఎక్కడది పూర్తయిపోతుందో, అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారో అనేటువంటి దురుద్దేశంతోనే ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ కమిటీనేసారండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయనకి ఫుల్ ఫామ్ చెప్పడం కూడా రాదనమాట. ఏదైనా ప్రాంప్ట్‌లో చెప్పాల్సింది తప్పితే. అంత పెద్ద కమిటీ వేస్తే వీళ్ళు ఉద్ధరిద్దామని, ఎవరో రైతు పొలంలోకి నీళ్ళు రావట్లేదంట. చుట్టూ ఆ రైతులందరూ ప్రభుత్వానికి భూములు ఇచ్చేసి రాజధానిలో భాగమవుతున్నప్పుడు, ఆ ఒక ఇద్దరు రైతులు అలా ఉంచేసుకుంటే వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తాయి మరి? వాళ్ళు మీ వైసీపీ వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళైనా తర్వాతైనా ఇవ్వాల్సొస్తది. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తది? రైతులతో చర్చిస్తది. వాళ్ళు అనుకూలంగా ఉండేటట్లు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తది. తర్వాత ఇంకా కోర్టుల ద్వారా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. మరి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి, అది ప్రజల రాజధాని కాబట్టి, ప్రభుత్వము భూములు తీసుకునేటువంటి రైట్ ఉంటదనమాట. అది ఆలోచించకుండా పాపం వాళ్ళని కూడా మీరు ముంచేస్తిరి. వాళ్ళకి ఏ బెనిఫిట్ లేకుండా మిగతా రైతులు కౌలు తీసుకుంటున్నారు, ఫ్లాట్స్ తీసుకుంటున్నారు, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆ 0.1% రైతుల్ని ఎటు కాకుండా చేసిన ఘనత మీది. ఇలాంటి మీరు ఏదో ఉద్ధరిస్తాము రైతులని అని చెప్పేసి అమరావతిలోకి బయలుదేరితే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అసలు మీకు అటు వెళ్ళే రైట్ ఉందా? బిల్లు పాస్ అయిన తర్వాత కూడా మళ్ళా మావిగానని చెప్పేసి కొత్త నాటకం మొదలుపెట్టి మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇంకా ఆ అంబటి రాంబాబు గారు ఎప్పుడో వదిలేసాడు. సుకన్యతోనే వదిలేసాడు సిగ్గుసారం మొత్తం. ఆ! ఎలా పడితే అలా డాన్స్‌లేయటము, ఎలా పడితే మాట మార్చడము. మీరు అసలు రాజకీయ నాయకులేనా అసలు? ఒకప్పుడు మీ మీద ఎంతో గౌరవం ఉండేది. అంబటి గాని, పేర్ని నాని గాని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి అంతగా దిగజారిపోయి మాట్లాడటం మొదలుపెట్టారో, అప్పటి నుంచే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వైసీపీలో. వాళ్ళందరూ మీలాగా మాట్లాడలేదే ఎవ్వరు. మీరే ఎందుకు అంతగా రాసుకొని, పూసుకొని చేస్తున్నారు? మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారనా ప్రజలు? మీరు ఏ నాటకాలాడినా ఎవ్వరు మిమ్మల్ని నమ్మరు. మొన్నటిదాకేమో శవయాత్రలు చేశారు. శవం కోసం చాలా ట్రై చేశారు. శవం దొరకలేదు. అది బూమ్‌రాంగ్ అయింది. మళ్ళీ అంతగారి మీద మాట్లాడారు. అది బూమ్‌రాంగ్ అయింది. కులాల చిచ్చు పెట్టాలని చూశారు. అది కూడా వర్కౌట్ అవ్వలా. ఏందిరా భయ్యా! ఏది చేసినా గాని రివర్స్ కొడుతుందని చెప్పేసి తలలు పట్టుకొని కూర్చుంటున్నాడు ఆడేమో ప్యాలెస్‌లో జగనన్న. జగనన్న నడుచుకుంటా వచ్చి అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. అమరావతికి జై అంటూ వెళ్ళమని చెప్పండి. స్వాగతం చెప్తారు అమరావతి రైతులు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని ఏమన్నా కొంచెమన్నా నమ్మగలిగే పరిస్థితి ఉంటుంది గానీ, ఇలా నాటకాలు ఆడుతూ రౌడీలని అంటేసుకొనొచ్చి కోడిగుడ్లు, చెప్పులతో కొట్టుకుంటే ఇంకా అసహించుకుంటారు. ఇప్పటికే తు అంటున్నారు. డైరెక్ట్‌గా మొహం మీదే వస్తారు జనాలు. ఇది గుర్తుపెట్టుకొని ఒక హుందాగా ప్రవర్తించడం నేర్చుకోండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వరస్ట్‌గా అసలు ఇండియా కాదు, వరల్డ్‌లో ఎక్కడా ఉండదు. అందులో ఈ కులాల కుంపటి పెడుతూ ఎప్పుడూ రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేద్దాము అని చూసే ఇలాంటి పార్టీలు మటికి అసలు మనుగడే ఉండదు వీటికి. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కాదో, ఆ పార్టీ పెట్టిన ఆయనకైతే అంత నాలెడ్జ్ ఏమి ఉండదు. ఏదో ప్రాంప్ట్ ఇస్తే మాట్లాడటం తప్ప ఆయనకు అంత అవగాహన ఉంటే ఆ 5 ఏళ్ళు ఆ రకంగా ఎందుకు పరిపాలిస్తాడు? ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంతగా అవచాట్లు ఎందుకు పెడతాడు? ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆ 11లో 1 అన్నా వచ్చేటట్టు చూసుకోండి. ఆ పార్టీని ఎవ్వరు ముంచక్కర్లే. మీరే ముంచుతారు. దానంతట అదే అంతరించిపోవాలి. అంతకు మించి దారే లేదు ఆ పార్టీకి. ఆ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి. ఆయనకేమన్నా మంచి ఆలోచన ఉంటే ఆయన కింద నడిచే మీకుంటాయి మంచి ఆలోచన. ఆయన ఏది చెప్తే అది చేద్దామని చెప్పేసి రౌడీలను వేసుకొని అమరావతి మీదకి పోతే ప్రజలు మామూలుగా కొట్టరు మిమ్మల్ని ఈసారి మటికి. నిన్న ఏదో కొంచెం నెట్టేసినట్టున్నారు. ఈసారి అలా ఉండదు. వేరేలా ఉంటది.
ప్రభుత్వం కూడా చూస్తూ ఉంటుంది. చెయ్యండి, తప్పులు చేయండి, ఇంకా ఇంకా చేయండి. మీరు బయటికి రాకుండా ఉండేటట్లు చేస్తారు వాళ్ళు కూడా. అంత తప్పులు మీరు చేసేదాకా అవకాశం ఇస్తారు. మీ నోటి దూలకి హద్దు పద్దు ఉండదు. మహిళల్ని ఎలా పడితే అలా మాట్లాడటం. అలా మాట్లాడే అమర్నాథ్ గారు రేపు 30వ తేదీ మహిళా కమిషన్ ముందుకు పోతున్నాడు. అంతకన్నా అవమానకరమైన విషయం ఏమైనా ఉంటుందా? రాజకీయంగా ఎదుర్కోవాలి ప్రతిపక్షాలని. ఒక హుందాగా ఎదుర్కొంటే అది ఏ పార్టీ వాళ్ళైనా ఏ వ్యక్తులైనా అభిమానిస్తారనమాట. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, ప్రజల పట్ల ఎలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రమే చూస్తారు. అది మీరు గుర్తెరిగిన రోజే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. అంతకు మించి ఆ పార్టీ చేసే చర్యలు చూస్తే చీకొడుతున్నారు జనాలు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగనన్న ఏది చెప్తే అది చేయకుండా కాస్త ఆయనకి రియాలిటీ ఎలా ఉంటుంది కాస్త రియలైజ్ అయ్యేటట్టు చేయండి. నెక్స్ట్ మినిమం సీట్స్ అన్నా వస్తేనే ఆ పార్టీ ఉంటుంది. లేకపోతే లక్ష్మీభారత్ ఎన్టీఆర్ టీడీపీ ఎట్లా క్లోజ్ చేసిందో అట్లా క్లోజ్ చేయాల్సి వస్తుంది. మినిమం సీట్స్ కూడా, మినిమం ఓట్స్ కూడా రాకపోతే. సో ఆ దిశగా ఓట్ల శాతం పెంచుకుంటూ ఇంకా 4 సీట్లు వచ్చేటట్లుగా మీ కార్యక్రమాలని ప్లాన్ చేసుకోండి. అంతేగాని జనాలను వేసుకొని రౌడీలను వేసుకొని ఓళ్ళ మీద పడిపోతే వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి. వాళ్ళు కూడా చెప్పులతో గొడుగులతో స్వాగతం చెబుతారు అనమాట. సో ఇది గుర్తెరిగి నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలు బొమ్మలు దద్దరటం కాదు, క్లైమాక్స్లో కొల్లగొడుస్తారు అనమాట వాళ్ళు కూడా. సో అది గుర్తుపెట్టుకొని మీ కార్యక్రమాల్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.